ఏం చెప్తాం? మెంబర్స్, మీ టేబుల్ మీద ఈ పేపర్ పెట్టాము. ఇందులో సెకండ్ పేజ్లో మాది మొబైల్ యాప్ ఒకటి ఉంది. అవసరం అంత టైం లేదు. ప్రాఫిట్ జోన్ ఫిన్ టూల్స్. ఒక్కసారి ఈ యాప్ని ఇన్స్టాల్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈలోపు ఒకసారి ప్లీజ్. పర్లేదు ఒక్కసారి. మెంబర్స్, ఈ పేపర్లో మీ అందరికీ ఒక చిన్న క్యాలిక్యులేషన్ కూడా ఇచ్చానండి. ఈ క్యాలిక్యులేషన్ నేను ఎన్నో చెప్పాలని చెప్పి వచ్చాను, కానీ నాకున్న సమయభావన వల్ల 2 ముక్కలు మాత్రం చెప్పడానికి అవకాశం ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈలోపు నేను మెయిన్గా నా 8 minutes ఇచ్చింది నేను మెగా హరీష్ గారి టైంలో ఇచ్చాను. ఆ రోజున 8 minutes ఇవ్వటానికి కూడా నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవడంతో చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ వేదికని నేను మైక్ ఇస్తే వదలకూడదు అనే విధంగా నేర్చుకోవడానికి ముందుకు వచ్చాను అన్నమాట. దాంతోనే నా పీపీటీ చాలా మంచిగా ప్రిపేర్ చేశా, కానీ టైం లేదు కాబట్టి కొంచెం సింపుల్గా నేను క్లారిఫై చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను హౌస్లో ముగ్గురికి నేను థ్యాంక్స్ చెప్పాలండి. అందరూ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేస్తున్నారు కదా ఈలోపు. ఫస్ట్ వచ్చేసి నేను నటరాజ్ నాగరాజు గారికి చెప్పాలి. కళ్యాణ్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రైట్, నేను ఎందుకు నటరాజ్ నాగరాజు గారికి థ్యాంక్స్ చెప్పాలంటే, ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ అనేది వేరే ఏజెంట్ ద్వారా ఆయన కడుతూ కూడా సార్ అని నేను వెళ్ళి ఐటీవీ చేశాను. చక్కగా నాకు స్టార్టింగే 20 lakhs వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను ఆయన అడిగా, సార్ ఇలాగ స్టార్టింగ్లోనే నాకు మీరు మంచి ఆపర్చునిటీ ఇచ్చారంటే ఆయన 2 మాటలు చెప్పారు. నాకు ఆల్రెడీ ఏజెంట్ ఉన్నారు, కానీ మన కమ్యూనిటీ మెంబర్ కాబట్టి నేను నీకు ఇంపార్టెన్స్ ఇస్తాను, నీతో నేను ట్రావెల్ అవుతాను అని చెప్పారు. ఇట్స్ వెరీ హ్యాపీ టు బీ ద పార్ట్ ఆఫ్ వి వైశ్య అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటారు, కానీ సపోర్ట్ చేయాలి అనే మనస్తత్వం ఉండాలి. ఇప్పుడు మారం చిరంజీవి గారు ఉన్నారు, ఆయన కూడా అంతే, సార్ నేను మీకు సపోర్ట్ చేస్తాను. అండ్ సెకండ్లీ నాకు లోహిత్ గారు, నేను లోహిత్ని 3 ఏళ్ల క్రితం ఐటీవీ చేసినప్పుడు మొత్తం ప్రజెంటేషన్ అంతా విన్నాడు. కడతాడా లేదా అని డౌటు. సరే మళ్ళీ తర్వాత 1 week తర్వాత ఫోన్ చేశాను లోహిత్ గారు మరి ఏమైనా స్టార్ట్ చేద్దామంటే ఆయన ఒక్క మాట అన్నారు, మీ మీద మేము రాజముద్ర వేసామండి అని అన్నారు. ఏమండి రాజముద్ర అంటే, మీ మీద ఎంక్వైరీ తీసుకున్నాను, నీ దగ్గర చాలా బాగా చేస్తామని నాకు నమ్మకం కలిగింది. నేనే కాదు, మన 1 townలో మన వివేశాలు అందరూ నీకు ఇస్తారు, నేను సపోర్ట్ చేస్తాను అని ఆయన ఆ రోజు నాకు ప్రామిస్ చేయడం. అంటే ఒక సపోర్ట్ ఇవ్వడం జరిగిందండి, హోప్ అనేది. అండ్ లాస్ట్లీ విక్రమ్ గారు, ఆయన కూడా అంతే, మన మెంబర్, మన కమ్యూనిటీ, నీకు నేను సపోర్ట్ చేస్తాను. సో పీపుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు చాలామంది ఉండొచ్చు. నాకు ఆల్రెడీ 2000 clients ఉన్నారు, 1300 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 700 మంది బిజినెస్ పీపుల్ ఉన్నారు. నేను ఒకరికి బిజినెస్ ఇవ్వాలి అంటే బయట వాళ్ళకి కూడా ఇచ్చుకోవచ్చు, కానీ నేను మన వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మరి నాకెందుకు సపోర్ట్ చేశారు? సో గివర్స్ గెయిన్, ఇవ్వటం నేర్చుకోవాలనేది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని పాయింట్. అట్ ది సేమ్ టైం కమ్ టు మై సబ్జెక్ట్. మీకు అందరికీ ఇక్కడ క్యాలిక్యులేషన్ ఇవ్వడం జరిగింది, రైట్? 2 నిమిషాలు అండి, ఎక్కువసేపు మీ టైం తీసుకోండి. ఈ క్యాలిక్యులేషను ఇవాళ ఇంజనీరింగ్ చదువుతున్న ఒక విద్యార్థిని ఉద్దేశించి మేము ఈ యొక్క క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇవాళ కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదవాలంటే 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 4 ఏళ్ళకి కాలేజ్ ఫీజు కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, అలాగే అదర్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కావచ్చు. ఇదే 15 లక్షలు 15 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది అనేది నేను మెగా హరీష్ గారిని అలాగే చిట్టి వెంకటేష్ గారిని ఉద్దేశించి క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. కేబీఆర్ గారిని ఎందుకని, వాళ్ళకి రీసెంట్గా అబ్బాయి పుట్టాడు కాబట్టి, మరి వాళ్ళు కూడా కేఎల్యూలోనే చదువుకున్నారు కాబట్టి. మీరు అమ్మాయికి చేశారు, అబ్బాయి చేయలేదు, ఇంకా పాస్బుక్ ఇవ్వాలా, రైట్? సో కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఒకటేనండి, ఇవాళ 15 లక్షల రూపాయలు ఖర్చు ఉన్నది 15 ఏళ్ల తర్వాత 82 లక్షలు అవుతుంది అనేది ప్రతి ఒక్కరం కూడా ఇవాళ మనం ఖర్చులు ఎలా పెరుగుతున్నాయి అనేది ఉద్దేశించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చివరికి అఖిల్ గారు కూడా నాకు ఈ క్యాలిక్యులేట్ చూసి నాకు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ మేము క్లియర్గా చెప్పేశాం, ఎస్ఐపి మంత్లీ ఎస్ఐపి ఎంత చేయాలి, నెలకి 13,000 రూపాయలు చేస్తే తప్ప మీరు 82 లక్షల రూపాయలు పోగు చేయలేరు. అదే కనుక ఒకేసారి ఇవ్వాలనుకుంటే ఇన్వెస్ట్మెంటు 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే మీ పిల్లలకి ఇంజనీరింగ్ టైంకి విజయవాడ కేఎల్యూలో చదవాలన్నా 82 లక్షల రూపాయలు ఖచ్చితంగా కావాలి.
అందుకని ఇదే మొక్క నేను సిఎస్ శ్రీకాంత్ గారికి చెప్పాను, బాబు నువ్వు రాసుకో బాబు, నన్ను అడగక్కర్లేదు, నాకు ఈ క్యాలిక్యులేషన్స్ తెలుసు అని అన్నారు. థ్యాంక్ యూ శ్రీకాంత్. కాబట్టి ప్రతి మెంబర్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, అండ్ ప్రతి ఒక్కరు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాము. మన రాజేష్ గారిని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ ఆన్సర్తో మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. అందరూ రెడీనా? మీ యొక్క మొబైల్ యాప్లో రెగ్యులర్ యూసేజ్ క్యాల్సీ అని ఉంటుంది, ఒక్కసారి ఓపెన్ చేయండి ప్లీజ్. ఎస్ సార్, ప్రాఫిట్ జోన్ ఫిన్ టూల్స్ అనే మొబైల్ యాప్ ఇందాక మీకు ఇచ్చాం కదా, యాప్ ఇన్స్టాల్ చేశారు కదా అందరూ? కాదు సార్, ప్రాఫిట్ జోన్ ఫిన్ టూల్స్ యాప్ ఇన్స్టాల్ చేయండి. ఎవరైనా ఒక్కరు ఇన్స్టాల్ చేసిన వాళ్ళు ఉన్నారా? రైట్, హరీష్ గారు మీరు నుంచోండి ఒకసారి. ఎస్ సార్. రాజేష్ గారు ఒకటే క్వశ్చన్ సార్, మీ అబ్బాయి పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టారు? ఐటీ ప్రాబ్లం అదే పబ్లిక్గా చెప్పచ్చు సార్. పర్లేదు సార్, నేను ఒకసారి ఆఫ్ చేయి. చెప్పాను సార్, 30 లక్షలు. రైట్, 30 లక్షలు. సార్ ప్లీజ్ క్యాలిక్యులేట్ చేయండి. టుడే వాల్యూ ఆఫ్ ద గోల్ దగ్గర 30 లక్షలు పెట్టండి. సార్ మీ అబ్బాయి ఎంత వయసు అప్పుడు పెళ్లి చేశారు? సారీ, రెగ్యులర్ యూసేజ్లో 3-in-1 అనే క్యాలిక్యులేటర్ ఉంటుందండి. రెగ్యులర్ యూసేజ్లో 3-in-1 అనే క్యాలిక్యులేటర్ ఉంటుంది. సో టుడే వాల్యూ ఆఫ్ ద గోల్ 30 లక్షలు. ఇవాళ మగపిల్లలకి ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేస్తున్నారండి? సో హరీష్ గారు మీ అబ్బాయికి ఇప్పుడు ఒకటే కదా, ఇంకా 24 ఏళ్ళు ఉందండి. రైట్. అలాగే ఇన్ఫ్లేషన్, ఖర్చులు పెరుగుట. రాజేష్ గారు మీరు ఇంట్లో చేశారు పెళ్ళి, ఎక్కడ చేశారు సార్? గ్రాండ్ హాయత్లో చేశారు. ఎంత అక్కడ? గ్రాండ్ హాయత్లో. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో యావరేజ్ ఇన్ఫ్లేషన్ ఇవాళ ఒక 10%గా మనం తీసుకున్నప్పటికీ ఖర్చులు ఎలా పెరుగుతాయో మనం చూడొచ్చు. సో ఇన్ఫ్లేషన్ 10% వేసారా? రైట్. లాస్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అక్కడ? మ్యూచువల్ ఫండ్స్లో మినిమం రిటర్న్ 15% వస్తుందండి. చక్కగా మీరు 15% మెన్షన్ చేయొచ్చు. సార్ క్యాలిక్యులేట్ చేశారా సార్? ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి అది ఫన్ గ్రూప్లో పెట్టండి ఒకసారి. టెన్యూర్ 24 ఇయర్స్ సరిపోదు సార్, పెళ్లి వరకు సరిపోదు సార్. అప్పుడు చెప్తాను సార్ అది కూడా. రైట్, ఆన్సర్ చెప్పండి సరిపోద్ది. 2,95,198 మొత్తం ఫ్యూచర్ వాల్యూ ఎంత ఈయన చేతిలో పట్టుకోవాల్సిన అవసరం ఉందండి? 2,95,49,198. సో ఇవాళ 30 లక్షలు ఖర్చు పెట్టిన రాజేష్ గారు రేపు మెగా హరీష్ గారు 3 కోట్లు పట్టుకోవాల్సిందిగా తెలియజేస్తుంది అనమాట. సో ఆ పరంగా చూసినట్లయితే మంత్లీ సిప్ ఎంత చేయాలండి? 12,386. అదే ఒకేసారి చేయాలనుకుంటే 10,32,280. రైట్ సార్, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 3 కోట్ల రూపాయలు బిగ్ డీల్ అని అనుకుంటున్నాం అందరం కూడా, కానీ దానికి నెలకి 10,000 రూపాయలు సేవ్ చేసినా చాలు. అది కూడా ఇస్తాను సార్ స్టార్ట్ చేస్తే. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ప్లీజ్ స్టార్ట్ యువర్ మ్యూచువల్ ఫండ్స్ విత్ అస్. ఐ విల్ గైడ్ యూ కేర్ఫుల్లీ. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ ప్రెసిడెంట్ జీ. నాకు ఇంకో స్లాట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.